డైమెన్షనల్ అరేస్లో నెస్టెడ్ ఫర్ లూప్స్ ఎందుకు వాడతాం? నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ రాస్తే మనము నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటాం. అంటే అప్పర్ ఉండేది అప్పర్ ఫర్ లూప్, లోవర్ ఉండేది లోవర్ ఫర్ లూప్ అనమాట. మీరు దీని ఎగ్జిక్యూషన్ లాజిక్ కాస్త చూస్తే కనుక అప్పర్ ఫర్ లూప్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత లోవర్ ఫర్ లూప్ దాని ఇటరేషన్స్ అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే అప్పర్ ఫర్ లూప్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సేమ్ లాజిక్ చూడండి. నేను ఇక్కడ ఈ డైమెన్షన్ క్లోజ్ చేస్తే సెకండ్ డైమెన్షన్ 0, 1, 2 దాని ఇటరేషన్స్ అన్నీ పూర్తి చేసుకున్నంతసేపు కూడా ఫస్ట్ డైమెన్షన్ వాల్యూ సేమ్గా ఉంటుంది. దాని ఇటరేషన్స్ ఎప్పుడైతే పూర్తవుతాయో అప్పుడు మాత్రమే ఫస్ట్ డైమెన్షన్ వాల్యూ చేంజ్ అవుతుంది. మళ్ళీ చూడండి, సెకండ్ డైమెన్షన్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఇటరేట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఫస్ట్ డైమెన్షన్లో ఉన్నటువంటి వాల్యూ అనేది ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది. రెండింటికి సంబంధం ఉందని అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనం 2Dsలో నెస్టెడ్ ఫర్ లూప్స్ యూజ్ చేయడానికి లాజిక్ అనేది మనకి కలిసి వస్తుంది అన్నమాట.